ఓపెన్స్ కదా. చూడండి ఫ్యాబ్రిక్ ఏదైనా చేసేటప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ మడతను వదిలేసేసి మనకి లెంత్ ఈ నుంచి చూసుకుందాం. 35. మిగతా మీరు 2 మీటర్స్ తీసుకుంటారు, అందరికి మ్యాక్సిమం 35 సరిపోతుంది. ఎందుకంటే ఫోల్డ్ చేసుకో 1 నుంచి చాలు ఫోల్డింగ్కి. మిగతాదంతా పట్టి పెట్టుకోవచ్చు. లేదా ఇంత పన్న తీసుకుంటే ఇక్కడ సైడ్ కూడా వస్తుంది. ఇది 20 ఇంచెస్ తీస్తాను. ఇది కూడా అవుపడుతుందా? మార్కర్ తీసుకుంటారా? మార్కర్ ఆ మార్కర్ కాదు, పెన్ మార్కర్ కాదు, వేరే మార్కర్. పెన్ను ఊరు ఇదే ఉంది మేడం. పెన్సిల్ అక్కడ ఒక మార్కర్ ఉంటుంది మిషన్ దగ్గర, బ్లూ కలర్ సబ్బుదా. స్ట్రైట్ ఇది కింద స్ట్రైట్ లేదు. ఫస్ట్ కింద స్ట్రైట్ చూసుకోవాలి. అందుకనే లెక్క తీసుకోవాలి. చాక్ పీస్లా ఉంటుంది. మార్కర్ ఉంటుంది చూడండి. ఎంత పోతున్నాను నుంచి పోతుంది. ఈ స్కేల్ దేనికోసం అంటే స్ట్రైట్ కోసం. ఇప్పుడు ఈ రన్నింగ్ ఈక్వల్గా పెట్టినట్టే ఆటోమేటిక్గా నాకు స్ట్రైట్ చూపిస్తుంది. ఇక్కడ ఇది స్ట్రైట్. ఇది ఎందుకంటే కింద క్రాస్ ఉంది కాబట్టి 20 ఇంచెస్ వరకు ఇలా చూసుకొని ఇప్పుడు ఈ నుంచి ఇలా చూసుకోండి. క్రాస్ 24 ఇక్కడ వరకు వస్తుంది. 35 35 ఇంచెస్. పెన్సిల్ బెటర్ మేడం. పెన్సిల్ అవుతుందా? ఇది వేరే కలర్ అయితే కనపడేది, బ్లూ రెడ్. ఇప్పుడు మనకి వీటితో వచ్చేసి 20 ఇంచెస్ చాలు. అంత మించి ఎక్కువ తీసుకుంటే ఇంకా గేర ఇదే చాలా ఎక్కువ అవుతుంది. గేర 20, ఇంత మించి ఎక్కువ వద్దు. లేదా కొంచెం 19.5 తీసుకుంటాను. 19.5 పెడుతున్నాను నేను. గేర చాలా అవుతుంది, ఇది ఎక్కువ అవుతుంది. ఒకవేళ లాస్ట్ తక్కువ గేర కావాలనుకుంటే 18, 17 కూడా పెట్టుకోవచ్చు. మీరు బక్కగా ఉన్నారు కదా, వాళ్ళకి తక్కువ కావాలంటే మీ చేతిలో ఆప్షన్. రెడ్మీట్ అయితే ఇంతే వస్తాయి, 17 వస్తాయి. ఇప్పుడు అక్కడ స్ట్రైట్ లైన్ కొట్టేసాను. కొట్టండి అక్కడి నుంచి. ఇప్పుడు మనకి కొంచెం పెద్ద సైజే కుడుతున్నాం కనుక 6.5 పెడుతున్నాం. ఒకవేళ నువ్వు 7.5 పెట్టేసుకో. 6.5 పెట్టాను. మీకు బక్కకుండా వాళ్ళంతా 6 చాలు. 6.5 అవసరం లేదు, ఎక్కువ వస్తుంది. లైన్ ఒకవేళ మీకు సరిపోతుందంటే అక్కడ పట్టుకోండి. టేప్ పట్టుకొని ఇలా పట్టేసుకొని ఇలా కొట్టేసుకుంటే సరిపోతుంది. 6.5 ఇది. అక్కడ కూడా 6.5. నిన్న రాలేదా? ఒకవేళ ఈ నుంచి 6.5 పెడితే ఈ నుంచి 6.5 పెట్టుకోవాలి. ఏదైనా ఆపోజిట్, అటు సైడ్ ఆపోజిట్లో అటు సైడ్ నుంచి. ఇది కాటన్ కనుక తిప్పుతున్నా, మీరైతే లేచి కట్ చేయండి. ఇలా ఈజెస్తో కలిపి పెట్టిన 35 అంటే అలాకెళ్ళి 1.5 తీసేస్తే మళ్ళీ ఎంత వస్తుంది? మళ్ళీ 1.5 యాడ్ చేస్తాం కాబట్టి ఉన్న రెడీ పెట్టాం. మళ్ళీ పట్టికి విడిగా తీసుకుంటాం. ఈ పట్టిని మళ్ళీ పట్టిగా తీసుకుందాం. ఇప్పుడు క్రాస్ మడత మన వైపే పెట్టుకొని మార్క్ చేస్తాను నేను.
కటింగ్ అయిపోయింది అంతే. ఈ ముక్కలు జాయిన్ చేయాలి. పట్టి అక్కడ తీసుకున్నాం, కుట్టాక పట్టి తీసేసుకున్నాం. ఇది 4 ఇంచెస్ ఉండాలి, చూసి అది తీసుకొని దీన్ని పట్టి కుట్టేస్తే ఇంత పట్టి వచ్చేస్తుంది.